కార్యాన్ని కూడా మనం తలుచుకుంటూ ఆయన ఆరాధనకు వెళ్తూ ఉన్నాం. సహాయకరంగా దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో నుంచి ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేసుకొని ఆయనను ఆరాధన చేద్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలను మనం చదువుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమునున్నవాడవా, మా విరోధుల పక్షమునున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. చదవబడిన ఈ మాటలు ఆరాధనకు సహాయకరమగినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి నుంచి మనం ఈ 15 వచనాలను చూస్తే, మొదటి భాగంలో వారు యోర్దాను నది దాటిన వారుగా మనకు కనపడుతూ ఉంటారు. ఆ దాటిన తర్వాత వాళ్ళు సున్నతి చేయబడినట్లుగా చూస్తాం. తర్వాత 10వ అధ్యాయంలో వారు పస్కాను ఆచరించిన వారుగా చూస్తాం. ఇప్పుడు దేవునిని వారు సేనాధిపతిగా దేవుడు వారికి ఎదురై ఉండగా యెహోషువ యొక్క ప్రతిస్పందనను మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ అంటే ఆ చుట్టుపక్కల దేశాలన్నిటికీ భయం, భీతి, వణుకు పుట్టింది. వారి గుండెలు వీరి విషయాలు తెలుసుకోగానే కరిగిపోయినాయి అనే మాటను కూడా మనం చదువుతాం. అయితే అలాంటి భయంకరుడైన, భీకరుడైన, ధీరశాలి అయిన యెహోషువకు, నువ్వు ఎవరి పక్షాన వచ్చావు, నేను చాలామందిని ఓడించాను, నువ్వు ఎవరి పక్షాన వచ్చావు అని ఆ సేనాధిపతి నేను అడిగితే, నేను మనుషుల పక్షాన వచ్చిన వాడిని కాను, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనగానే తనకున్న ఆయుధాలను లేకపోతే ఇంకేదైనా సరే అక్కడ పడవేసి అతని యొద్దకు వెళ్ళి అనే మాటను మనం చదువుతున్నాం. నేను సేనాధిపతిగా వచ్చి ఉన్నానెను, యెహోషువ నేలమట్టుకు సాగిలపడి అనే మాటను ఈరోజు మనం ధ్యానం చేస్తాం. వాస్తవానికి ఈయనంటే అందరికీ భయమే, కానీ దేవుడు అనేసరికి ఆయన నేలమట్టుకు సాగిలపడినట్లు, భయపడినట్లు, వణికినట్లు మనం చూస్తాం. అది క్రియల్లో చేశాడు. సరే, మాటల్లో ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, 14వ వచనంలో, నా ఏలినవాడు, నువ్వు నా యజమానుడవు, నా ఏలినవాడవు, నేను నీ దాసుణ్ణి, తన దాసునకు సెలవిచ్చినదేమనగా, నేను నీ దాసుణ్ణి, నువ్వు నాకు యజమానుడవు. అందుకు సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. యోర్దాను దాటారు, సున్నతి పొందారు, తర్వాత మరలా పస్కాను ఆచరించారు. అయితే అప్పటికి నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము, నీవు విడవవలసినవి ఉన్నాయి. మనందరం విమోచింపబడ్డాం, బాప్తిస్మం పొందాం, అలాగనే ఆరాధన కూడా చేస్తూ ఉన్నాం. అయితే మనలో కూడా కొన్ని విడిచిపెట్టవలసినవి ఉంటాయి. నాలో ఏది విడిచిపెట్టవలసింది లేదు అని చెప్పే విశ్వాసులు ప్రస్తుతానికి ఈ భూలోకంలో ఉండరని నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవుడు ఆయన సన్నిధిలోనికి చేరువచ్చిన మనకు విడిచిపెట్టవలసిన వాటిని ఆయన మన అంతరాత్మకు, మన మనస్సాక్షికి తెలియచేస్తాడు. కోపం ఎక్కువైతే కోపం విడిచిపెట్టాలి, అబద్ధాలను వాడితే అబద్ధాలను విడిచిపెట్టాలి, లేకపోతే విగ్రహారాధన చేస్తూ ఉంటే విగ్రహారాధనను విడిచిపెట్టాలి. ఇలాగా విడిచిపెట్టే వాటిని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన సన్నిధిలో భయం కలిగిన వారు, ఆయనను యజమానిగా చేసుకున్నవారు, అలాగే ఆయనంటే గొప్ప భయం కలిగిన వాళ్ళు ఆయనను ఏం చేస్తారంటే, ఇక్కడ మనం యెహోషువను చూస్తాం. యెహోషువ
అలాగూ చేశాను. దేవుడు చెప్పిన దానిని చేసి అలాగూ మేలును ఆశీర్వాదాన్ని పొంది వెళ్ళిన యెహోషువని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా సేనాధిపతిగా అక్కడ ఆయన దూసిన కత్తితో వచ్చాడు. కానీ దేవుడు పాత నిబంధనల గ్రంథంలో ప్రత్యక్షతలను కొత్త నిబంధనలో కూడా మనం కొన్ని చూస్తూ ఉంటాం. సహజంగా దేవుని దూతలు అనే పేర్లు ఉన్నాయి. దేవుని దూత గబ్రియేలు లేకపోతే మికాయేలు, ఇట్లా దూతల పేర్లు ఉన్నాయి. ఇలా ఏ పేరుని మెన్షన్ చేయకుండా ప్రస్తావించకుండా యెహోవా దూత అని అన్నా, యెహోవా సేనాధిపతి అని అన్నా, అది యేసు ప్రభు వారు తాను అలాగా ప్రీ ఇన్కార్నేషన్ అంటారు, ఆ యొక్క దానిలాగా ఆయన ఆ రూపంలో వచ్చారు. శరీరధారిగా ఆయన కొత్త నిబంధనలో మనకు ప్రత్యక్షమయ్యారు. కానీ పాత నిబంధనలో యెహోవా సేనాధిపతిగా, యెహోవా దూతగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. ఈయన దూసిన కత్తి చేత పట్టుకుని వచ్చాడు. కానీ సేనాధిపతి అని ఆయన పేరు పెట్టుకున్నాడు. కానీ మార్కు సువార్తలో మనం చూస్తాం, ఆయన పరిచర్య చేయుటకును పరిచారం చేయటానికి ఆయన భూలోకంలోనికి వచ్చాడు. ఒక సేవకుడులాగా వచ్చాడు. సేనాధిపతికి ఏముంటాయి? ఖడ్గం ఉంటుంది, లేకపోతే ఆయుధాలు ఉంటాయి. ఆయన యెహోవా సేనాధిపతి పేరు పెట్టుకుని ఉన్నాడు. కానీ ఆ యెహోవా సేనాధిపతిగా అప్పుడు ప్రత్యక్షమైన ఆయన కొత్త నిబంధనలో ఒక సేవకునిలాగా ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు ఏ ఆయుధాలు లేవు, ఏ ఖడ్గము లేదు. ఆయన ధరించిన ఆయుధము సాత్వికము, దేన మనసు అనే ఆయుధాలే. ఇలాగన 4 ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలను మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేద్దాం. చూడండి, మనం ఆదికాండ గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఆదికాండ గ్రంథంలో ఆయన ఒక యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యి అక్కడ మనం చూస్తే సంగతి ఏంటంటే, హాగరు విషయంలో మనం చూస్తాం. దాసివైన హాగరు, ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు అని అంటే, నేను నా దాసురాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానంటే, అప్పుడు ఏమంటాడంటే, నీవు నీ దాసురాల దగ్గరకు మరలా తిరిగి వెళ్ళు, నువ్వు త్వరగా వెళ్ళు. దాసురాలయ్యుండి దాసురాలుగా ఉండటానికి కష్టపడుతుందామా? నువ్వు దాసివే కదా. అవును, మరి ఎందుకు పారిపోతున్నావు? దాసిగా ఉండటానికి ఇష్టం లేదు. యెహోవా దూత అనే మాట కూడా అక్కడే మనం చూస్తాం. ఓహో, నువ్వు దాసివయ్యుండి దాసిగా ఉండటానికి ఇష్టపడలేకపోతున్నావా? నేను వస్తున్నాను, చూసుకో. నేను యెహోవా దూతను, కానీ దాసుని రూపాన్ని ధరించుకొని రాబోతున్నాను భూలోకానికి. నేను దరిద్రునిగా, దీనునిగా భూలోకానికి రాబోతున్నాను. ఆ రోజు ఆ మాట ఆయనతో చెప్పాడు. కానీ ఆయన కార్యరూపాన్ని కొత్త నిబంధనలో మనం చూస్తాం. దాసివైన నీవు దాసిగా ఉండటానికే ఇష్టపడలేకపోతున్నావే, దేవుణ్ణైనా నేను దాసుడిగా మార్చబడటానికి నేను ఇష్టపడుతున్నాను. నేను దాసుని రూపాన్ని ధరించుకోబోతున్నాను, లోబడబోతున్నాను. ఎంతవరకు లోబడబోతున్నానంటే, శిలువ మరణం పొందినంతగా నేను లోబడబోతున్నాను. కాబట్టి నువ్వు మరలా అక్కడికి వెళ్ళు, నీకు నేను అభయాన్ని ఇస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను. అలాగా దేవుడు నీ మొరణ వినెను అనే మాటను కూడా మనం అక్కడే చూస్తాం. అక్కడ ఆ పసిపిల్లవాడు ఆ తర్వాత సందర్భంలో మనం చూస్తే నీళ్లు లేక అక్కడ పడవేసి చూస్తే అక్కడ నీటి బొగ్గను పుట్టించిన వాళ్ళలాగా మనం చూస్తాం. ఇవన్నీ దేవుడు తన ప్రత్యక్షతలను కలుగు చేశాడు. అలాంటి జీవధారలు కలుగు చేసిన ఆయనే శిలువ పైన దాహాన్ని కొన్నాడు, దప్పికొన్నాడు అన్న మాటను మనం చూస్తాం. ఆయనకు దాహం ఇచ్చేవాళ్లే లేక చేదు చిరకను అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక పరాక్రమశాలిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కూడా యెహోవా దూత అనే మాటే అక్కడ రాయబడి ఉంటుంది. ఒక పిరికివాడైన గిద్యోనికి పరాక్రమశాలిగా మార్చాడు. అయితే ఆయన కొత్త నిబంధనలో తన ప్రాణాన్ని పెట్టుటకు పరాక్రమశాలిగా ఆయన తన పేరును ఒప్పుకొని, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే, అదిగో నజరేయుడని యేసునంటే ఆయన నేనే, నన్ను పట్టుకోనండి అని ఒక పరాక్రమశాలిలాగా ప్రాణత్యాగం చేశాడు. అక్కడ ఓ పిరికివాడిని పరాక్రమశాలిగా మార్చిన దేవునికి ఆయనేమి పిరికివాడిగా ఉండాల్సిన అవసరం లేదు. తన చిత్తాన్ని తెలుసుకొని అక్కడ పరాక్రమశాలిగా ఉండవలసి ఆయన దీనుడై ఆయన అప్పగింపబడి ఆయన అట్లాగూ చేసినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా యెహోవా దూత అనే మాట ఉంటుంది. ఒక
దంపతులకి పిల్లలు లేకపోతే ఒక బలవంతుడైన పిల్లవాడిని వారికి ఇవ్వటానికి దేవుడే అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ సంబంధించినటువంటి సూచనలన్నీ చెప్పి బలవంతుడిగా ఆయనకి ఇచ్చి ఆయనకి ఏమేం చేయాలో చెప్పి వెళ్ళిపోయాడు. బలవంతుడైన అక్కడ మనం చూస్తే ఆయన పేరు వండర్ఫుల్, చెప్పన సఖ్యం కాని మాట అనే మాటను ఇంగ్లీష్లో చూస్తే వండర్ఫుల్ అని ఉంటుంది. ఆయన కుమారుడిగా పుట్టి మనకు ఆశ్చర్యకరుడుగా మనకి కొత్త నిబంధనలో ఉన్నాడు. ఆయన రూపాలన్నిటిలో కల్లా ఆశ్చర్యకరమైన రూపం ఏంటంటే శరీరాన్ని ధరించటమే, భూలోకానికి రావటమే. ఆయన కత్తిపట్టి సేనాధిపతిగా రాలేదు, ఆయన యెహోవా దూతలాగా గొప్ప పరాక్రమశాలిగా రాలేదు, కానీ ఆశ్చర్యకరుడై శరీరాన్ని ధరించుకొని ఆయన మన మధ్యలోనికి వచ్చిన సంగతిని చూస్తాం. ఈ నలుగురికి కూడా 4 ప్రతిస్పందనలు అక్కడే మనం చూస్తాం. హాగరు కృతజ్ఞతతో నన్ను చూసినవాడు, నా పిల్లవాడి మొరను వినినవాడు అని పేరు పెట్టింది. అలాగే దేవుడు మనలను చూస్తున్నాడన్న సంగతి చూస్తాం. అలాగే పరాక్రమశాలి అయిన గిద్యోను తన అర్పణను అర్పించి దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూశాను ఆహాహా అని విస్మయాన్ని పొందినట్లు అనుభవాన్ని మనం చూస్తాం. అలాగే మనోహ ఆశ్చర్యాన్ని పొందాడు, దేవుణ్ణి చూశాడు, దేవుని దర్శనాన్ని నేను పొందాను, దేవుని కుమారుణ్ణి చూశాను అని ఆహాహా అని ఆశ్చర్యాన్ని పొందాడు. అలాగే యెహోషువ మనం చదువుకున్న దానిలో భయం అని పొందాడు. ఈ 4 అనుభవాలు ఆరాధన చేసిన మనలో ఉండాలి. కృతజ్ఞత, హాగరు లాంటి కృతజ్ఞత, యెహోషువ లాంటి భయం, గిద్యోను లాంటి భక్తి ఆశ్చర్యం, అలాగే మనోహ లాంటి విస్మయం. ఆయనను అర్థం చేసుకునే కొలిది ఈ అనుభవాలు మనలో పెరుగుతూ ఉంటాయి. యెహోవా దూత, యెహోవా సేనాధిపతి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన మధ్యలోనికి వచ్చి ఆశ్చర్య రీతిగా తన శరీరాన్ని ధరించుకొని మన కొరకు అర్పించుకొని ఆయన ప్రత్యక్షతలను నానా విధాలుగా మనకు అందించాడు. ఈ ప్రత్యక్షతలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. నాకున్న ప్రత్యక్షత మీకుండదు, మీకున్న ప్రత్యక్షత నాకుండదు, కానీ ఖచ్చితంగా దేవుడు ఆత్మరూపిగా ఉండి ఆయన ప్రత్యక్షతలను మనకు అందిస్తూ ఉంటాడు. ఆయన అందించిన కొలది, ఆయన ప్రేరేపించిన కొలది ఏ రకంగా మనకు ప్రత్యక్షం అవుతున్నాడో దానిని మనం గమనించుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన చేద్దాం. అలాంటి తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక.